There are some we can open up. అంటే ప్రభుత్వం డిసిజన్ అంటే ఈ గోల్కొండ ఫోర్ట్ ఏరియాలో మన రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయాలి. దానికోసం డిసిజన్ తీసుకున్న తర్వాత ఒక ఆఫీసర్స్ బృందం, ఆల్ సీనియర్ ఆఫీసర్స్, సిపి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆర్కియాలజీ, ఆర్మ్ ఫోర్సెస్ వీళ్ళందరూ కలిసి పర్యటనకి వచ్చారు. ఒక 5-6 చోట ఇట్లా ప్రిలిమినరీ సెలెక్షన్ చేయడం జరిగింది. అన్నీ చూసిన తర్వాత ఒక నివేదిక అలాగా పెట్టిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఎక్కడ చేస్తామది డిసైడ్ అవుతుంది. మళ్ళీ అన్ని ప్రయత్నం అంటే చేయడానికి మనం అన్నీ అంటే అందుకే అన్నీ చూసిన తర్వాత ఏది సూటబుల్గా ఉంది ఇమీడియట్గా అది ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవాలి. ఇంకా 5-6 ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఈ లొకేషన్ మనం వచ్చాను, 18 స్టెప్స్ తర్వాత నెక్స్ట్ లొకేషన్స్కి వెళ్ళి అది కూడా మనం సెలెక్ట్ చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే పరేడ్ కండక్ట్ చేయడానికి ఇక్కడ అనువైనటువంటి ప్రదేశాన్ని గుర్తించడానికి వివిధ శాఖల అధిపతులతో ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అధికారులు, తర్వాత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి ఈ ఏరియాని ఇప్పుడు సర్వే చేస్తున్నాము. మనకు అనువైన ప్రదేశాలు ఐడెంటిఫై చేసిన తర్వాత గవర్నమెంట్కి నివేదిస్తే దాంట్లో ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరము ఇక్కడే ఇండిపెండెన్స్ డే పెరేడు అట్లాగే రిపబ్లిక్ డే పెరేడు రెండు కూడా ఇక్కడ జరుపుకోవడానికి అనువైనటువంటి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఈ ఫెస్టివల్ని ఇక్కడే జరుపుకోవడం జరుగుతుంది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జనరల్గా సికింద్రాబాద్లో జరుగుతాయి. ఈ కొంచెం ఆల్టర్నేటివ్ సైట్ చూడడానికి నేను, డీజీపీ గారు, పోలీస్ కమిషనర్ గారు, మా సెక్రటరీస్ అందరూ వచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా మేము అనలైజ్ చేయలేదు, అన్ని ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ఏర్పాటు చేయడానికి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పార్కింగ్, సెక్యూరిటీ, జనం అంతా రావటం, యాక్సెస్ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ చూడాలి అని చూస్తున్నాం. ఇంకా ఏం ఫైనల్ కాలేదు.